వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెల్లో. ప్రెసెంట్ ఇక్కడ మనం హర్యానాలో ఉన్నామండి. మీరు వెనకాల చూసే గేదెలు ఇవన్నీ రాజమండ్రికి వెళ్తూ ఉన్నాయి. సో ఈ రాజమండ్రి పేరు మీకు కొద్దిసేపు నేను మాడాలా. ఎవరైతే రైతు మన దగ్గర ఈరోజు గేదెలు కొంటున్నారో ఈ రైతు ఆల్రెడీ మన దగ్గర నవంబర్లో గేదెలు తీసుకెళ్ళిండు. మన ఛానల్లో ఉంటుంది చూడండి. మనము అప్పుడు ఒక మంచి గేదెలు, పెద్ద గేదెలు, ఒక్కొక్క గేదె యావరేజ్గా మనము 1,50,000 చొప్పున అప్పుడు అంటే 15 లక్షలకు 10 గేదెలు అరౌండ్ పెద్ద పెద్ద గేదెలు ఉన్నాము. నవంబర్లో 140 లీటర్లు అయినాయి. 10 గేదెల పైన 140 లీటర్స్ అయినాయి. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఫోన్ కాల్ వచ్చింది, అన్న రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి నుంచి గేదెలు దొరుకుతూ ఉన్నాయి, అవి ముర్రానంట, మేము తెచ్చుకున్నాము, 4 లీటర్లు ఇస్తున్నాయని చెప్పారు. ఎవరికైనా సరే డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకి అందరికీ కూడా విషయం చెప్తున్నా, దయచేసి రాజమండ్రిలో గేదెలు కొనకండి. కొంటే కొనండి, కానీ ముర్రాయి అని చెప్పి కొనకండి. అవి హర్యానా నుంచి వచ్చిన గేదెలు కాదు, అవి లోకల్ గేదెలే, అక్కడున్న గేదెలే. చాలామంది ఏం చేస్తారు అంటే హర్యానా గేదెలు అని చెప్పి అమ్ముతారు. ఒకవేళ వాళ్ళు హర్యానా అని మీకు చెప్పితే మీరు ఏం చేయాలనంటే హర్యానా నుంచి తెచ్చిన వీడియోలు, హర్యానాలో వాళ్ళు కొన్న గేదెల వీడియోలు, ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఆ వీడియోలన్నీ చూపించమనండి. అవి అసలు హర్యానా కావు. రాజమండ్రిలో దొరికే ప్రతి గేదె రాజమండ్రి గేదెలే, లోకల్ గేదెలే. ఒకవేళ రాజమండ్రినే గేదెలు దొరికితే ఈ గేదెలు రాజమండ్రికి ఎందుకు పోతాయి? సో ఇది నేను ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు, వేరేల పైన చెప్పడం మనకి ఎందుకు, టైం వేస్ట్ అని నేను ఎప్పుడు ఇంకా యూట్యూబ్లో మాట్లాడను. మీరు ఎక్కడన్నా కొనండి ఇంకా, కానీ రాజమండ్రి గేదెలు హర్యానా గేదెలు అనుకొని మాత్రం కొనకండి. మీరు హర్యానా గేదెలు హర్యానాలే కొనండి. మొత్తం మీద వచ్చేసి మనకు 10 గేదెలు ఇప్పుడు రాజమండ్రికి వెళ్తూ ఉన్నాయి. అట్లనే మనకి సిద్దిపేటకు హైదరాబాద్కి కలిపి ఒక 2 రోజుల్లో లోడింగ్ ఉంటుంది. అది కూడా మీకు లైవ్లో పెడతా. సో చాలామంది ఇంకో క్వశ్చన్ అడిగేది ఏంటంటే, అన్న డైరీ ఫామ్ పెడితే ఎట్లుంటుంది అని అడుగుతూ ఉన్నారు. డైరీ ఫామ్ అసలు రాకండి. వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే 2 ఇయర్స్ కంప్లీట్ టైం ఇచ్చిరండి డైరీ ఫామ్కి. ఏదో యూట్యూబ్లలో చూసి కమర్షియల్గా మేము 30 లక్షలు పెడతాం, 40 లక్షలు, అదంతా టైం వేస్ట్, చెత్త. ఈ రోజుల్లో డైరీ ఫామ్ పెట్టాలంటే కనీసం 15 నుంచి 20 లక్షలు కావాలి. 14-15 లక్షలు ఎప్పుడు 6 నెలల జూన్ తర్వాత రేట్లు తగ్గుతాయి. మే 15 జూన్ తర్వాత రేట్లు తగ్గుతాయి. ఒకవేళ మీరు గేదెలు కొనాలనుకుంటే జూన్ అంటే కొత్తగా పెట్టే వాళ్ళు జూన్ తర్వాతనే కొనండి. లేదు మాకు రెడీగా ఉన్నాయి అనుకుంటే తీసుకోండి. మీకు బర్రె మీద 15-20 వేలు ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి 25 వేలు ఎక్కువ పడవచ్చు, అది మీ ఇష్టం. కానీ డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఫస్ట్ గేదెలు కొనకండి, మొత్తం తిరిగి చూడండి. ఇండియాలోనే ది బెస్ట్ బ్రీడ్ బఫెలోస్ హర్యానా ముర్రా బఫెలోస్. వీటిని మించిన గేదెలు అయితే లేవు. సో ఇక్కడ మనం ప్రతిరోజు హర్యానాలో ఇప్పుడు నేను ఒక అడ్డా ఉంటుంది, ఈ అడ్డాలో ఒక 5,000 గేదెలు ఉన్నాయి ఇప్పటికీ. ఒకసారి ఈ అడ్డాకు రండి, హర్యానాకు వచ్చి ఇక్కడ ఈ గేదెల్ని చూడండి. మీరు బయట గేదెలు చూడండి, వీడియోలు తీసుకోండి. మనం ఇక్కడ హర్యానాలో గేదెలు కొన్ని అడ్డాకు రండి, ఇక్కడ వీడియోలు తీసుకోండి. మీకు నేను రిఫరెన్స్ ఇస్తా. మీది రాజమండ్రి, అనంతపురమా, విజయవాడనా, కరీంనగర్, నల్గొండనా, ఖమ్మమా, ఏ జిల్లా అయినా నేను మీకు రిఫరెన్స్ ఇస్తా. ఇచ్చిన రైతుతో మాట్లాడండి. కానీ ఇక్కడికి వచ్చినాక రిఫరెన్స్ ఇస్తా. మీరు ఇంటికాడ కూర్చొని అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, వీళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే నేను ఇవ్వను. మీరు హర్యానాకు రండి, మీరు ఇక్కడ గేదెలు చూడండి. మీ అనంతపురమా, రాజమండ్రి, ఖమ్మమా, నల్గొండనా, హైదరాబాదా, మీకు రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తా. మన హైదరాబాద్ ముర్రా బఫెలో ఛానల్ నుండి ఇప్పటి వరకు ఒక 5,300 పైన గేదెలు మనము హర్యానా నుంచి ట్రాన్స్పోర్ట్ చేసినాము. సో మీరు ఏంటంటే 15-20 లక్షలు పెట్టినప్పుడు కొంతమంది గుజరాత్ బఫెలోస్ ది బెస్ట్ అంటారు, కొంతమంది మేమైతే హర్యానా అంటాం. సో నేనేంది, నా పని ఏంది, గేదెలు కొనిచ్చి కమిషన్ తీసుకుంటా. 100% కరెక్ట్ అది. ఒకవేళ గుజరాత్ గేదెలే గొప్పవైతే అక్కడనే కొనిచ్చి అక్కడ కూడా కమిషన్ తీసుకోవచ్చు. కానీ ఆ గేదెలు కట్టవు. చాలా గేదెలు కొన్నాము, చాలా గేదెలు కట్టలేవు. చాలా డైరీ ఫామ్లు ఎత్తేసిర్రు. ఇది ఒక నిజం. చాలామందికి ఏంటంటే అక్కడ తక్కువ రేట్ వస్తుందని తెచ్చుకుంటారు. తక్కువ రేటా ఎక్కువ రేటా కాదు. అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎక్కువగా గేదెల రేట్లు పెరిగినాయి. మీకు 10 గేదెలు మంచి రావాలంటే జూన్ నుంచి 14-15 లక్షలు అవుతాయి. ఇప్పుడైతే ఇంకో 1-2 లక్షలు ఎక్కువ అవుతాయి ప్రజెంట్ మార్కెట్ ప్రకారం. పచ్చిగడ్డి, వరిగడ్డి మీ సొంతం ఉండాలా. మినిమం మీరు ఇప్పుడు ఒక 20 లక్షలతో డైరీ ఫామ్ పెట్టారనుకోండి, అంటే ఓకే, డైరీ షెడ్ అనేది మీ ఇష్టం, షెడ్ ఎట్లన్నా వేసుకోండి. పచ్చిగడ్డి అనేది మీరు ఒక ఎకరంన్నర పెట్టుకోవాలి. వరిగడ్డి అనేది ఒక 2,000 కట్టలు 3,000 కట్టలు కట్టుకోవాలి. మీ సొంతం కదంతా. మేము జొన్న కుట్టి కొనుకొస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే పెట్టకండి. ఓపెన్గా చెప్తున్నా, మీ సొంతం పచ్చిగడ్డి వరిగడ్డి ఉంటేనే పెట్టండి. మీకు 10 గేదెలతో మీరు డైరీ ఫామ్ పెడితే ఒక 15 లక్షలు ఖర్చు పెడితే ఫస్ట్ ఇయర్లో మీకు 8 లక్షల కట్టిగా చేతికి వస్తాయి. సెకండ్ ఇయర్ మళ్ళీ ఒక 8 లక్షలు వస్తాయి. అప్పుడు మీరు పెట్టిన డబ్బులు వెళ్తాయి, కానీ అప్పుడు మీకు గేదెలు మిగులుతాయి అంతే. మీకు డబ్బులు అనేవి చేతిలో కనిపించాయి. మీకు
ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సో దీనికి ది బెస్ట్ వే ఏంటంటే మీరు లోన్ తీసుకోవడము ఇబ్బంది లేకుండా ఉంటుంది. వడ్డీలకు తెచ్చి మాత్రము పెట్టడము, వాళ్ళు అడగడము, మీరు కట్టడము చాలా ఇబ్బంది ఉంటుంది. సో లోన్ తీసుకోవడము, లేకపోతే విలేజ్లలో చిట్టీలు వేసుకుంటారు. ఆ చిట్టీలు వేసుకోవడం కూడా ఉత్తమం. 5 years టైం ఉంటుంది మీకు. ఎనీవే ఎవరైనా సరే మినిమం ఒక 2 years మీకు టైం ఇచ్చే అంత శక్తి ఉంటేనే డైరీ ఫామ్లోకి రండి. దయచేసి లేకపోతే డైరీ ఫామ్లోకి రాకండి. అట్లనే ఎవరైనా కొత్తగా పెడతా ఉన్నారు, ఇప్పుడు అన్న మీ దగ్గర గేదెలు కొంటే ఎట్లా, అది బాగాలేకపోతే ఎట్లా అంటే, ఇలా ఒక అన్నయ్య కాల్ చేసిండు. వాళ్ళకి మనం ఒక 20-30 గేదెలు ఇచ్చినాము కల్వకుర్తి సైడు. సో నేను 5,000 గేదెలు పంపించినప్పుడు కొన్ని 2-3 గేదెలకు ఇబ్బంది జరిగింది, 3 గేదెలు 4 గేదెలకు జరిగిందా జరగలేదని నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే అంత హ్యూజ్ వర్క్ చేసినప్పుడు వెరీ కామన్. సో జూన్ జూలై నుంచి మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో నా పేరు ప్రమోద్, మన నిజామాబాద్ డిస్టిక్. సో నేను ఇన్ని రోజులైతే అక్కడ డైరీ పెట్టలేను. మొన్న ఓపెన్ చేసిన, ఎప్పుడు డిసెంబర్లో ఓపెన్ చేసిన లాస్ట్ ఇయర్. ఒక 40 గేదెలు తీసుకొచ్చి అక్కడ అమ్మిన. రేట్ల కారణంగా ఇప్పుడు ఎక్కువ కొనట్లేదు. ఎవరైనా 10 గేదెలు 5 గేదెలు కావాల్సిన వారు అక్కడనే నిజామాబాద్కి వచ్చి అక్కడనే చూసుకోండి. నేను 10 గేదెలు కొనే వాళ్ళకి చెప్తా ఉన్నా, నిజామాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపు, 70 కిలోమీటర్ల లోపు 10 గేదెలు కొనేవారికి నాకు ఒక రూపాయి కూడా నాకు వద్దు. 10 గేదెలు మీ షెడ్లో దించిన తర్వాత వాటి పాలు దించినాకనే డబ్బులు ఇవ్వండి. లేదు అని అంటే మీరు వచ్చి చూసుకోండి. ఇప్పుడు నాకు జూన్ నుంచి అంటే 10-15 బండ్లు కొంటా, అంటే 100 నుంచి 150 గేదెలు కొంటా. జూన్ నుంచి జూన్ 15 నుంచి జూలై నుంచి హర్యానాలో నెలకి 100 నుంచి 150 గేదెలు కొన్నప్పుడు ప్రతి ఒళ్ళకి అట్లా ఇవ్వడం సాధ్యం కాదు. కానీ నెలకు ఒక 4-5 బండ్లు అక్కడనే నిజామాబాద్లో మన షెడ్ ఉంటుంది. ఎప్పుడు 40 గేదెలు ఉంటాయి. మీరు రండి, చూడండి, కొద్దిగా మినిమం నేర్చుకోండి. గేదెకి జ్వరం ఎట్లా వస్తే చెక్ చేయాలి. డైరీ ఫామ్ పెట్టులు గేదెకు జ్వరం ఉందా, గేదె తింటుందా లేదా, మినిమం ఫీవర్ ఎట్లా చెక్ చేయాలి. ఇంజక్షన్లు ఉంటాయి, ఆ ఇంజక్షన్లు ఎట్లా చేయాలి. మీకు మెడిసిన్ గురించి అంత అవసరం లేదు. మీకు అర్జెంటుగా డాక్టర్ రానప్పుడు మినిమం ఒక ప్రైమరీ ఎయిడ్, ఒక ఫస్ట్ ఎయిడ్ మీరు చేసుకుంటట్లు. గేదెకి జ్వరం వస్తే ఏం కొట్టాలి, లేకపోతే గేదెల్లో మెయిన్ వచ్చేది పొదుగు వ్యాపులే. పొదుగు వాయడం, మ్యాస్టైటిస్ రావడం, ఈ 2 రకాలు ఎక్కువ ఉంటాయి. గేదెలలో వచ్చేటివి గవి. దానికి పెద్దగా ఏం ఫార్ములాలు కావు, 2-3 ఇంజక్షన్లు ఉంటాయి. మీరు ఇవ్వడం నేర్చుకుంటే ఓకే. డాక్టర్ లేనప్పుడు మీరు ఇచ్చుకోవచ్చు. డాక్టర్ వచ్చేంత వరకు మీకు ఓకే. డాక్టర్ వస్తే డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, మిమ్మల్ని డాక్టర్ పని చేయమనట్లేదు. ఎప్పుడైనా డాక్టర్ లేనప్పుడు మినిమం ఫీవర్ చెక్ చేయడము, గేదె కండిషన్ చూడడము, దాని చెవులు ముట్టి చూడడము, దాని కళ్ళు చూసి చెప్పడము, గేదె యాక్టివ్గా ఉందా లేదా అని ఈ 4-5 విషయాలు ఉంటాయి. సో అవి చూసుకోండి. ఒక గేదె తన జీవితకాలంలో 10-12 ఈతలు ఇంతది. 4వ ఈత గేదె ముసలిది కాదు, 5వ ఈత గేదె ముసలిది కాదు. మీకు హర్యానాలో గేదెలందరూ ఏం చేస్తారంటే 2వ ఈత అని చెప్పి అమ్ముతారు. కానీ మరి 3వ ఈత గేదెలు ఎట్టిపోతున్నాయి, 4వ ఈతలు ఎట్టిపోతున్నాయి, 5వ ఈతలు ఎట్టిపోతున్నాయి. ఇంకోటి హర్యానాలో గేదెలు కొన్నప్పుడు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చూసినాం. మా సోదరుడు నాలాగానే యూట్యూబ్ హైదరాబాద్లో చేస్తాడు. హర్యానాలో ఎక్కడో ఒక జిల్లాలో ఏంటంటే గేదెలు ఒక 2 గేదెలు కొనిచ్చి తక్కువ రేటుకి, తర్వాత గేదెల పైన 30-30 వేల గేదెలు కొనిచ్చిరంట. చాలా నష్టపోయిన డైరీ ఫామ్ ఎత్తేసిండు. అది యూట్యూబ్లో లింక్ ఉంది, కావాలంటే మీకు అది వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. హర్యానాలో ఆల్మోస్ట్ ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో గేదెలు చూడండి. ఇక్కడ నేను కొనే మన సిరిసా అడ్డాలో రోజు ఒకప్పుడు అక్కడ జిందుకెళ్ళి వస్తారు, రోహ్తక్కి వస్తారు, కైతల్కి వస్తారు. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ మన సిరిసాలని గేదెలు కొంటారు. ఇక్కడ కొని తీసుకెళ్ళి వాళ్ళ షెడ్లలో పెట్టి ఇట్లాంటి గేదెలు 4-4 లక్షలు, 3-3 లక్షలు, 2-2.5 లక్షలు, 5 లక్షలు అమ్ముతారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ రాజమండ్రికి వెళ్తూ ఉన్నాయి. నేను ఖచ్చితంగా మీకు ఒక 1 month తర్వాత రాజమండ్రికి వెళ్తా. ఈ రాజమండ్రిలో మనం ఎట్లాంటి, ఎందుకంటే మనం పోయిన సంవత్సరం ఇచ్చినప్పుడు ఒక 2 గేదెలు 9 లీటర్లు దాటినాయి. ఒక్క పూటకి 9 లీటర్లు 2 గేదెలు దాటినాయి. మిగిలినవన్నీ 7.5, 7, 8 అట్లా ఆ రేంజ్లో ఇచ్చినాయి. రేటు పెట్టి కొన్నా, 1,50,000 పెట్టి కొన్నా. 1,50,000 పెట్టినా కానీ మీకు అట్లాంటి గేదెలు దొరకవు. సో మీకు అది రాజమండ్రికి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆ అన్నయ్య వాళ్ళ షెడ్లో మీకు ఒక 3 గేదెలు 4 గేదెలు 10 లీటర్లకు చూపిస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, 10 లీటర్ల గేదె మనకి ఈ రోజులో 2 లక్షలు పెట్టినా దొరకదు. నేను కొంటా ఎవరన్నా ఇస్తే. నా పేరు ప్రమోద్ కుమార్, నాది నిజామాబాద్ డిస్టిక్. మీరు పూటకు 10 లీటర్లు ఇచ్చే గేదె నాకు ఇస్తే, హర్యానాది కొనిస్తే 2 లక్షలు నేను ఇస్తా. ఎందుకంటే రైతులు చాలామంది ఉన్నారు కొనడానికి. ఏదో డమ్మీ కొట్టి పూటకి ఏడిచ్చేదాన్ని మీకు 9 చూపించి 10 ఇవ్వడం వేరు, మన తెలంగాణలో పాలు ఇవ్వడం వేరు. సో నేను ఇన్ని రోజులు ఇంత ధైర్యంగా ఎప్పుడు చెప్పాలా, ఇప్పుడు చెప్తున్నా. నేను 1,40,000, 1,50,000, 1,60,000 పెట్టినవి కూడా 10 లీటర్లకు టచ్గా అటు ఇటుగా ఉన్నాయి. ఇక మేము ఎప్పుడన్నా ఏ రకంగా పూటకు 6 చెప్తాము, పూటకు 6, 7 అనే చెప్తాము. కానీ కొన్నిసార్లు మా లక్కు బాగుండక, మీ లక్కు బాగుండక 6 చెప్పింది 7 ఇవ్వచ్చు, 7 చెప్పింది 6 ఇవ్వచ్చు. సో ఏదైనా ఒకటి 8 ఇవ్వచ్చు, 1,10,000 ఎక్కువ పాలు ఇవ్వచ్చు, 1,30,000. రేట్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే హైట్ను బట్టి. ఇప్పుడు 2 గేదెలు 6 ఇస్తాయి, మంచి హైట్ ఉంది, రింగ్ ఉంది, పడ్డు ఉంది, రేట్ ఎక్కువ ఉంటుంది, 6 ఇస్తుంది. ఒకవేళ ఏజ్ అయ్యింది, పొట్టి ఉంది, రింగు మంచి లేదు, 6 ఇస్తుంది, రేట్ చాలా తక్కువ ఉంటుంది.
30,000 తక్కువ ఉంటుంది దాని దీనికి. సో పాలను బట్టి రేట్ డిసైడ్ కాదు, గేదెని బట్టి డిసైడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ఎవరన్నా హర్యానాలో దయచేసి అందరూ వీడియో లైక్ చేయండి. హర్యానాలో గేదెలు కావాలంటే ఒకసారి హర్యానాలో మనం రోజు గేదెలు కొని అడ్డ సిరిసాకి వచ్చి గేదెలు చూడండి ఫ్రీగా. ఎవ్వరు కూడా మీ జేబుల నుంచి ₹1 తీయచ్చు. 2 రోజులు ఫ్రీగా ఉండి చూడండి. నచ్చకపోతే ఆరామ్సే వెళ్ళిపోండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. 2019 నుంచి ఇక్కడే ఉండి పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇవన్నీ తిరిగి ఫైనల్గా ఒక మంచి ఏరియాలో మనం ఉండడం స్టార్ట్ చేసినాము. సో మీకు ఆల్మోస్ట్ నా పాత వీడియోలు అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.